హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ కీర్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. క్యారెట్ తురుము మగ్గిన తర్వాత 1 గ్లాసుడు పాలను క్యారెట్ తురుములో పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని నీళ్ళు లేదా పాలతో కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ప్యాన్లో పోసుకొని ఉండలు చుట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పొడిని వేసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2 గంటలు ఉండనివ్వాలి. అంతే, మన క్యారెట్ కీర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.